అందరికీ నమస్తే. ఏపీ రాజధానిగా చెప్పుకోబడుతున్న అమరావతి గురించి కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా చేస్తామని అంటున్నారు. అదేవిధంగా వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి మనసులో మాత్రము అమరావతిని కొనసాగించే ఉద్దేశం మాత్రం అతనికి లేదని అర్థమవుతుంది. ఇవి మొత్తం పక్కన పెడితే అమరావతి గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాము. మన దేశంలో ఏ రాష్ట్ర రాజధాని కన్నా 33,000 ఎకరాల భూమిని ఎక్కడన్నా కేవలం అమరావతి గురించి ఒక రాజధాని అంటే ఏంది? అసెంబ్లీ, హైకోర్టు, అదేవిధంగా సెక్రటరేట్, కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉండే ఆఫీసులు. వీటి గురించి ఒక 33,000 ఎకరాల భూమిని ఏ రాష్ట్రంలోనన్నా ఏ రాజధానిలోనన్నా మనం చూసామా? ఇప్పటి వరకు కూడా చూడలేదు. అదేవిధంగా మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా కేవలం వీటి కోసమే 33,000 ఎకరాల భూమిని ఎక్కడ కూడా కేటాయించలేదు. మనం హైదరాబాద్ విషయానికి వద్దాము. హైదరాబాద్లో మెయిన్ ఒక రాజధానిలో ఉండాల్సినవి ఏంటి? సెక్రటరేటు, అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు, కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి. వీటి గురించి మీరు హైదరాబాద్ విషయానికి వస్తే వీటి గురించి 33,000 ఎకరాల భూమిని రాజధానిగా పక్కన పెట్టినరా? ఎక్కడ కూడా పెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు సెక్రటరేట్ ఎక్కడుంది, అసెంబ్లీ ఎక్కడుంది, హైకోర్టు ఎక్కడుంది, ఇంకా మిగిలిన కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడున్నాయి? అన్నీ ఒకటే దగ్గర హైదరాబాద్లో కూడా లేవు. హైకోర్టు ఏమో అక్కడ అఫ్జల్గంజ్ దగ్గర ఉన్నాయి, ఇవేమో ఇక్కడ ఖైరతాబాద్ ఈ ఏరియాలో ఉన్నాయి. మీరు ఇప్పుడు 33,000 ఎకరాల భూమిని రైతుల నుంచి, ఇప్పుడు ఆ భూమి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడుది కాదు, జగన్మోహన్ రెడ్డిది కాదు, పవన్ కళ్యాణ్ది కాదు, నరేంద్ర మోడీది కూడా కాదు. ఆ భూమి 33,000 ఎకరాల భూమి కేటాయిస్తున్న భూమి అది మొత్తం రైతులది. కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది బీదవాళ్ళు కూడా ఉంటారు. 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న బీదవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు అది వాళ్ళ ఆస్తి, తరతరాలుగా ఇంకా వాళ్ళ ఆస్తి ఏదైనా ఉందని చెప్తే అది భూమిగానే చాలామంది రైతులు భావిస్తారు. అసొంటిది 33,000 ఎకరాల భూమిని ఒక రాజధాని కోసం ఇస్తుందంటే అది చాలా గ్రేట్. వాళ్ళపై ఎంత ఒత్తిడి చేసిండ్రో అది మొత్తము ఇంకా ప్రజలకు తెలుసు, అక్కడున్న రైతులకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ రాజధాని కోసము జరుగుతున్న మొత్తం కాలము ఎప్పటి నుంచి అంటే 12 సంవత్సరాల నుంచి ఏపీ రాజధాని గురించి, ఈ భూముల గురించి మొత్తము మాట్లాడుతూనే ఉన్నారు. ఈ భూములు 10 సంవత్సరాల నుంచి 33,000 ఎకరాల భూమిలో ఎక్కడ కూడా పంట జరుగుతలేదు, వ్యవసాయము జరుగుతలేదు, అదేవిధంగా రాజధాని కూడా ఇప్పటి వరకు రాలేదు. ఆ అమరావతి ప్రాంతంలో ఉన్న భూములు వ్యవసాయానికి సూపర్గా ఉంటాయి. ఎంతంటే మంచి రెండు పంటలు పండుతాయంట అక్కడ. మంచి వ్యవసాయం, ఎందుకంటే పక్కనే నది ఉంది కాబట్టి ఆ వాటర్ మొత్తము వ్యవసాయానికి సూపర్గా ఉండే భూమిలో 10 సంవత్సరాల నుంచి ఎక్కడ వ్యవసాయం లేదు. ఆ భూములలో ఎక్కడ రాజధాని కూడా కంప్లీట్గా కూడా కాలేదు ఇప్పటి వరకు చూస్తే. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, నది పక్కన ఇప్పుడు రాజధానికి అనుమతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వరు అని అంటున్నారు. ఈ విషయానికి వస్తే చాలామంది ఏమంటున్నారు? నాగరికత పుట్టిందే నదీ పరివాహక ప్రాంతాలలో అని అంటున్నారు. ఒకప్పుడు ఎలా ఉంటుండే అని చెప్తే, కేవలము నీళ్లు దొరకని ఎక్కడ కూడా భూమి మీద నీళ్లు దొరికేటివి కాదు. ఎందుకంటే అప్పుడు బోర్లు వేసే అంత టెక్నాలజీ లేదు, ఎక్కడ కూడా భూమి నుంచి బయటికి తీసే అంత ఆధునికత అప్పుడు లేదు. కేవలము నదీలు మాత్రమే మంచినీళ్ళు ఉంటుండే కాబట్టి అక్కడ ప్రజలు మొత్తము వ్యవసాయం కానీ ఏదో ఒక పనులు చేసుకోవడానికి ఈ నదీ పరివాహక ప్రాంతాలలో ప్రజలు నివసించారు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతము ఆ విధంగా లేదు. ఎక్కడ కూడా మీరు ఎడారిలో కూడా ఇప్పుడు నీళ్ళు తెచ్చే సౌలభ్యం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశము ముఖ్యంగా ఏంటంటే, 33,000 ఎకరాల భూమి తీస్తే వాళ్ళకు 2 లక్షల కోట్ల సంపద వాళ్ళకి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రైతులకు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న భూమి కాబట్టి వాళ్ళకు 2 లక్షల కోట్ల డబ్బు వాళ్ళకి ఇవ్వాలి. ఈ 2 లక్షల కోట్ల డబ్బు ఇవ్వాలంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా వేరే పనులు ఏవి కూడా జరగకుండా కేవలము రైతులకే ఇవ్వాలి. అదేవిధంగా రైతులకు మొదటి విడతలోనే వాళ్ళకు ఎసుంటి వాగ్దానాలు ఇచ్చినవి ఎక్కడ కూడా నెరవేర్చలేనంట. వాళ్ళకు ఇవ్వాల్సిన ప్లాట్లు, అదేవిధంగా కొన్ని ఓపెన్ ప్లాట్లు కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అసొంటిది రెండో విడత
చేసి కూడా ఇప్పుడు భూమి ఎందుకు తీసుకుంటున్నారు? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ అమరావతి ప్రాంతంలో నిజాలు చెప్పుకుంటే కమ్మ వాళ్ళు చాలా వరకు తక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంపద కలిగి ఉన్నది ఎవరని చెప్తే కమ్మ వాళ్ళు. ఇప్పుడు రాజధానిలో భూములు అమ్మేవాళ్ళు, అక్కడ భూములు ఉన్నాయి, కమ్మ వాళ్ళవి చాలా తక్కువ అనుకుంటా, ఒక 10% ఆ విధంగా ఉండొచ్చు. కానీ వాళ్ళు రైతులు అమ్మిన తర్వాత తీసుకునే వాళ్ళు మాత్రం 90% మొత్తం కమ్మ వాళ్ళే ఉంటారు. ఆల్రెడీ మీరు హైటెక్ సిటీ డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ హైటెక్ సిటీ ఏర్పడుతుందని ఇప్పటికి కూడా అది చెప్పుకుంటున్న నిజమే. కమ్మ వాళ్ళకు, అతని కులానికి సంబంధించిన వాళ్ళకు మొత్తం ఒక క్లూ లాగా ఇచ్చినట్టు, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తే, అప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? మన తెలుగు రాష్ట్రాలలో కమ్మ వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్న భూములు మొత్తం వాళ్ళవే. ఇప్పుడు కొంతమంది అక్కడిక్కడ వేరే వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఏంటంటే కొంతమంది అమ్మిన వాళ్ళు. కానీ అప్పుడు హైటెక్ సిటీ ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు తర్వాత హైటెక్ సిటీని డెవలప్ చేసినని చెప్పుకుంటుండ్రు కాబట్టి, ఆ టైంలో కమ్మ వాళ్ళకి మొత్తం ఒక క్లూ లాగా ఇచ్చినట్టు, ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ భూములు కొనండి అని చెప్తే అక్కడ మొత్తం కమ్మ వాళ్ళే చాలామంది కొన్నారు. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ ఏరియా బంజారాయిల్స్, జూబ్లీహిల్స్ చూస్తే అవి మొత్తం ఒకప్పుడు తాండాలు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కానీ బంజారాయిల్స్ కానీ అవి మొత్తం హిల్స్ మీద ఉండే కొన్ని తాండాలు, అదేవిధంగా కొన్ని యాదవ్ కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అవి మొత్తం ఏం లేదు, టోటల్గా కమ్మ వాళ్ళ స్వాధీనంలోనే చాలా వరకు ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది వేరే కులాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ టైంలో అత్యధికంగా హైటెక్ సిటీ భూములను కొన్న వాళ్ళు మొత్తము కమ్మ వాళ్ళే. ఇప్పుడు కూడా సేమ్ హైటెక్ సిటీలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా అమరావతి భూములు కూడా ఖచ్చితంగా కమ్మ వాళ్ళు కొంటారని వేరే కులాలకు ఖచ్చితంగా ఒక ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే అత్యధిక డబ్బు ఉన్నది కమ్మ వాళ్ళ దగ్గరే కాబట్టి ఈ భూములు మొత్తం వాళ్ళ స్వాధీనమే అవుతాయి. వాళ్ళు ఆల్రెడీ మొదటి విడతలో ఇచ్చిన రైతుల నుంచి కొంతవరకు భూములు కూడా వాళ్ళు కమ్మ వాళ్ళే కొన్నారని ఇప్పటికీ అంటున్నారు. ఈ విధంగా ఒక వర్గానికే మంచి జరుగుతుంది. ఎక్కడ కూడా వేరే క్యాస్ట్ వాళ్ళకు ఎక్కడ కూడా మంచి జరిగే ఉద్దేశమే కాదు. అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే, మీరు వర్షాకాలము కనుక చూసినట్లయితే ఎంత భయంకరంగా ఆ నేల మొత్తము వ్యవసాయానికి అనుకూలమైన నేల, కానీ ఒక పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు నిర్మించడానికి అనుకూలమైన భూమి కాదని చాలా సర్వేలు కూడా చెప్పినాయి. అదేవిధంగా అక్కడ వర్షాకాలం వస్తే ఒక నదిని తలపిస్తుంది, ఆ భూమి మొత్తం ఒక నదిని తలపిస్తుంది. అసంటి భూమిలో ఏ విధంగా కడతారని ఇప్పుడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా కొంతమంది ప్రజల్లో కూడా అసంటి నమ్మకం ఉంది. ఇసుంటి వ్యవసాయానికి పనికొచ్చే భూమి అది కన్స్ట్రక్షన్లకు పనికి రాదని చాలామంది ఆంధ్ర ప్రజల్లో కూడా చాలామంది వాదన కూడా చేస్తున్నారు. ఇసుంటి విచిత్రమైన ధోరణిలో అమరావతి రాజధాని ఉంది. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి, ఒక రాజధానికి వెళ్తే ఇక్కడ పనులు అయితే అని ఇప్పటికి కూడా నమ్మకం లేదు. 33,000 ఎకరాల భూమి ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తే ఆ రైతులకు కోట్లల్లో సంపద వచ్చేది 10 సంవత్సరాల నుంచి బీడు పడిపోయిన భూముల్లాగానే ఉన్నాయి. అక్కడ దరిద్రం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక వర్షం వచ్చిందనుకో, అక్కడ మొత్తం చెట్లు, పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. దానిలని సాగు చేయడానికి, దాన్ని క్లీన్ చేయడానికి ఎన్నో కోట్లు ఖర్చు అవుతున్నాయంట. ఇప్పుడు మీరు చూడండి, ఒక సెక్రటరేటు, ఒక హైకోర్టు, ఇంకా అసెంబ్లీ, ఈ ప్రాంతాలకు ఒక 33,000 ఎకరాల భూమి ఏ విధంగా కేటాయిస్తారు? ఇప్పుడు హైదరాబాదు ఏ రాష్ట్ర రాజధానిలో అయినా కూడా ఎక్కడ కూడా అన్నీ ఒకటే దగ్గర ఉండవు. ఇప్పుడు ఆ భూమి ఇప్పుడు ఒక 10 ఎకరాలలో, ఇప్పుడు సెక్రటరేట్ తీసుకోండి, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న వేరే ప్రభుత్వ ఆఫీసులో ఒక 10 ఎకరాల లోపలనే ఉన్నాయి. అక్కడక్కడ పెట్టి ఇప్పుడు మిగిలిన భూమి రైతుల దగ్గర, అక్కడ ఉన్న ప్రజల దగ్గర ఉంటే ఆ ప్రజలు భవిష్యత్తులో బాగుపడతారు కదా, చాలా డెవలప్మెంట్ అవుతారు. ఇప్పుడు ఆ భూమి తక్కువ రేటుకు ప్రభుత్వం తీసుకుంటే కేవలము ప్రభుత్వం ఇప్పుడు అనుకూలంగా ఉన్న చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఆ భూమి చెందే విధంగా ఉంది. భవిష్యత్తులో ఎక్కడ కూడా అక్కడ ఉన్న అమరావతి ప్రాంతంలో ఉన్న ఆ గ్రామ ప్రజలకు దాన్ని పై పట్టు ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ విషయానికి తీసుకోండి. ఇప్పుడు
ఒక ప్రాంతంలో సెక్రటరియట్ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ ఆఫీసులున్నాయి. వేరే ఆ పక్కనే ఇండ్లు ప్రజల సామాన్య ప్రజల ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి విషయానికొస్తే ఆ విధంగా ఉండదు. టోటల్‌గా 33,000 ఎకరాల భూమి ల్యాండు క్లియర్‌గా అమరావతి గురించే, ఆ రాజధాని గురించే కావాలి. అసొంటప్పుడు అక్కడ ఉన్న పాపం వాళ్ళ తరతరాలుగా నివసించిన వాళ్ళపై ఎసుంటి అభివృద్ధి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెందరు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అంతో ఇంతో అమ్ముకొని వెళ్ళిపోతే వాళ్ళకు ఇప్పుడు వచ్చిన డబ్బుతోనే వాళ్ళు బతకాలి గానీ ఫ్యూచర్‌ల ఎక్కడ కూడా వాళ్ళు ఇంకా ధనవంతులు అయ్యే అవకాశమే లేదు. ఒక రాజధాని వచ్చినా కూడా. ఇప్పుడు హైదరాబాద్ విషయానికొస్తే హైదరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్ కట్టుకున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా వాళ్ళకు రెంటులే వేలల్లో వస్తాయి. మంచిగా ఒక 4, 5 పోర్షన్‌లు ఉన్నా కూడా వాళ్ళకి 40, 50 వేలు రెంట్ వస్తది. అసొంటిది అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎసుంటి అవకాశం కూడా ఉండదు. 33,000 ఎకరాలు ఉన్న భూమి మొత్తం వీళ్ళకే ఇస్తే వీళ్ళు ఎక్కడ ఇండ్లు కట్టుకుంటారు? ఎక్కడ కూడా కట్టుకోరు. టోటల్‌గా ఏందంటే ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగానే ఉంది. కేవలము అక్కడ ఉన్న ధనవంతులు ఎవరని చెప్తే కమ్మవాళ్ళు. ఆల్రెడీ అది రాజధానిలో ఉన్న భూములు మొత్తం కమ్మవాళ్ళు కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తుండ్రని కూడా ఒక వాదన కూడా ఉంది. ఈ వాదననే బలంగా అయ్యేటట్లుంది. ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ డెవలప్‌మెంట్ ఉంది. గుంటూరు కూడా జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఏందంటే విజయవాడ డెవలప్‌మెంట్ ఉంది. అదేవిధంగా గుంటూరు కూడా డెవలప్‌మెంట్ ఉంది కదా! అక్కడ ఇప్పుడు హైదరాబాద్‌లో కట్టినట్లు అక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఆఫీస్‌కు ఒక 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు గ్యాప్ ఉంటే ప్రాబ్లమ్ ఏమవుతుంది? ఏమి కాదు. 33,000 ఎకరాల భూమిలోనే రాజధాని కట్టాలని ఉందా? ఆ భూమి మొత్తము సామాన్య ప్రజలకు దక్కకుండా పోతుంది. అది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు విజయవాడలో అక్కడక్కడ ఒక 10 ఎకరాలు, 20 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఖచ్చితంగా ఉంది. ఆ భూములలో అక్కడక్కడ సెక్రటరియట్ గానీ, ఒక హైకోర్టు గానీ, అసెంబ్లీ గానీ, అక్కడక్కడ కొన్ని ప్రభుత్వ ఆఫీసులు పెడితే ఈ భూమి మొత్తము ప్రజల దగ్గరనే ఉంటుంది. మంచి వ్యవసాయం పండుతుంది. ఒకవేళ అంత డెవలప్‌మెంట్ అయితే ఆ భూమికి వచ్చిన సంపద మొత్తము ఇప్పుడు ఆ ప్రజలకు, సామాన్య ప్రజలకు దొరుకుతుంది. అదేవిధంగా తక్కువ రేట్‌లో కూడా రాజధాని అయిపోయే ఉద్దేశ్యం ఉంది. సరే, విజయవాడ అనేది సెంట్రల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సెంట్రల్‌లో ఉంది అమరావతి అనేది. ఇప్పుడు విజయవాడకు, గుంటూరుకు అమరావతికి పెద్ద తేడా ఉండదు. 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు. ఇది కూడా విజయవాడలో కొన్ని ఆఫీసులు పెట్టినా కూడా అది సెంటర్‌లోనే ఉన్నట్లు ఉంటది ఆంధ్రప్రదేశ్‌కు. ఇప్పుడు అప్పుల్లో ఉందని, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంటుండు. ఇసుంటి టైంలో ఈ విధంగా చేస్తే ఆ 2,00,000 కోట్లు మిగులుతాయి. అదేవిధంగా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూమి మిగులుతుంది. రైతుల దగ్గర ఒక బలమైన సంపదగా భూమి కూడా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో సెక్రటరియట్ పెట్టడానికి ఒక 5 ఎకరాలలో ఉంది సెక్రటరియట్. అదేవిధంగా హైకోర్టు కానీ ఈ మొత్తం తక్కువ ఒక 100 ఎకరాలలో ఈ మొత్తం మెయిన్ పార్ట్‌లు మొత్తం వస్తాయి. కానీ 33,000 ఎకరాల భూమి తీసుకొని ఏం చేస్తారు? ఆ 33 ఎకరాల భూమి ఇంకా అక్కడ ఉన్న ప్రజలకు ఎసుంటే అవకాశం లేకుండా కూడా పోతుంది. భవిష్యత్తులో వాళ్ళు ఒక డెవలప్‌మెంట్ అయినా కూడా ఆ డెవలప్‌మెంట్ నోచుకొని ఇప్పుడు హైదరాబాద్ డెవలప్‌మెంట్ అయిందంటే ఇక్కడ ఒక 100 గజాలు ఇల్లు ఉన్నా వాళ్ళకు రెంటు ఒక ఇల్లు కట్టుకుంటే 50,000 రెంటు దాకా వస్తుంది. అసుంటి అవకాశం అమరావతి చుట్టుపక్కల ఉన్న ఆ భూములు ఇచ్చే ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ భూమి వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడనో వెళ్ళిపోతారు. అదే కాకుండా ఇప్పుడు గుంటూరులో కానీ, విజయవాడలో కానీ అక్కడక్కడ ప్రభుత్వ స్థలాలలో ఆ అసెంబ్లీ ఇసుంటి చిన్న ఆఫీసులు పెడితే ఖచ్చితంగా ఈ భూమి మొత్తం మిగులుతుంది. అక్కడ సామాన్య ప్రజలకు మంచిగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు 2,00,000 కోట్లంటే ఏంది? 2,00,000 కోట్లంటే ఇంకా ఇతర పనులు మొత్తము రాష్ట్రంలో ఏ పనులు చేయకుండా ఆ సంపద మొత్తం వీళ్ళకే అక్కడున్న రైతులకియ్యాలి. ఆ రైతులకు కూడా గోస. వాళ్ళకేందంటే ఇప్పటి వరకు మొదటి విడతల్లోనే మాకు ఇస్తాన్న హామీలు ఎక్కడ కూడా నిర్వహించలేదు. వాళ్ళు ఎక్కడ అమలు చేయలేదు. ఇప్పుడు రెండో విడతలో ప్రజల దగ్గర, అక్కడున్న రైతుల దగ్గర తీసుకొని ఏం చేస్తారు అనే ఒక ఆవేదన వాళ్ళలో మొదలవుతుంది. ఆ రాజధాని వచ్చిందో లేదో, అది వస్తుందో లేదో కూడా వాళ్ళకి ఇప్పటికీ డౌట్‌గానే ఉంది. వచ్చినా కూడా మాకు లాభం లేదనే ఉద్దేశంలోనే అక్కడున్న రైతులు ఉన్నారు. కానీ ఈ 33,000 ఎకరాల భూమి మన దేశ రాజధాని అయిన ఢిల్లీకే ఆ ప్రభుత్వ ఆఫీసులు పెట్టడానికి అంత ల్యాండ్‌ని ఎక్కడ కూడా కేటాయించుకోలేదు. అసొంటిది ఒక రాష్ట్రానికి, ఒక రాష్ట్ర రాజధానికి అంత అవసరమా? మెయిన్ ఆఫీసులు పెట్టుకుంటే అయిపోతది. అదేవిధంగా మీరు ప్రపంచంలో కూడా తీసుకోండి. ఏ దేశ రాజధాని కూడా 33,000 ఎకరాల భూమిని కేటాయించుకోలేదు.
ఏంటంటే వీలుని బట్టి అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి పెట్టుకుంటారు. సరే 10-20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే ఏమవుతుంది? మీరు మొత్తం ఒకటే దగ్గర చేస్తే అది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టీసీఎస్ అదేవిధంగా గూగుల్ అమరావతిలో ఎందుకు పెట్టలేదు? రాజధానిగా భూములు కూడా కొంతమంది ఇచ్చిండ్రు కదా, అమరావతిలో ఎందుకు పెట్టలేదు? ఎందుకని చెప్తే ఇప్పుడు పెట్టాల్సిన కంపెనీలు కూడా వాళ్ళకు భరోసా లేదు. ఇక్కడ ఎసుంటి సదుపాయం లేదు, అదేవిధంగా కరెంటు లేదు, రోడ్డు మార్గాలు లేవు, ఏ సదుపాయాలు కూడా లేవు. అక్కడ బోర్ వేస్తేనే వాటర్ వస్తుంది, కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా వాటర్ సప్లై కూడా ఇప్పటి వరకు లేదు. అవి మొత్తం టీసీఎస్ గూగుల్ ఎక్కడ పోయింది? వైజాగ్ పోయింది. మీరు చంద్రబాబు నాయుడే కదా అధికారంలో ఉన్నది, అతన్ని తీసుకొని వచ్చిందే కదా. అమరావతి మీద అంత ఇష్టం ఉంటే అసంటి కంపెనీలు ఇక్కడ పెడితే ఇంకే డెవలప్మెంట్ అవుతుంది. అవి మొత్తము వైజాగ్ పంపించుకుంటా ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చెందుతుంది? ఇది మొత్తము ఆ ల్యాండ్ అంత 33,000 ఎకరాల ల్యాండ్ తీసుకోవడము వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఏ రాజధాని కూడా అంత 33,000 ఎకరాల భూమిని కేటాయించలేదు, ఎక్కడ కూడా కేటాయించలేదు. ప్రపంచంలో కాదు, మన దేశంలో కూడా ఎక్కడ కూడా కేటాయించలేదు. అది ప్రజలకు, సామాన్య ప్రజలకు భవిష్యత్తులో ఎసుంటి లాభం కూడా ఉండదు. ఇది మొత్తము ధనవంతుల చేతుల్లోకి పోతుంది. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ విషయాలకు వస్తే చిన్న చిన్న ఒక 4-5 బస్తీలు తప్ప టోటల్గా భూమి మొత్తము ధనవంతుల చేతుల్లోకి పోతుంది. ఇప్పుడు అమరావతికి ఇవ్వాల్సిన భూమిలో చాలామంది సామాన్యులు ఉన్నారు, కానీ భవిష్యత్తులో సామాన్యులకు ఆ భూమి ఉండదు. టోటల్గా ధనవంతుల చేతుల్లోకి పోతుంది. అక్కడ కేవలం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నట్లే సెక్రటరేట్, అసెంబ్లీ, అదేవిధంగా కొన్ని ప్రభుత్వ ఆఫీసులు కట్టవచ్చు. దానిలో ఒక మహా అంటే ఒక 200 ఎకరాల భూమి కూడా ఎక్కువ అయిపోతుంది. 33,000 ఎకరాల భూమి తీసుకుని ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే అది భవిష్యత్తులో అమ్ముతామని వీలే అంటున్నారు. అమ్ముతామంటే అది సామాన్య ప్రజల చేతుల నుంచి ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కొన్ని ఏంటంటే అతను డైరెక్ట్ మాట్లాడిండు, ఆ విధంగా మాట్లాడకుండా కొంచెము సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యేటట్లు చెప్పాలి. కొంతమందికి అర్థమైంది, కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు బయట ఉండేటోళ్ళకు అది మంచిగానే ఉంటుంది, కానీ ఆ రైతుల గోస భరించలేంది. వాళ్ళ భూమి మొత్తం పోతుంది. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉండదు. వాళ్ళకి ఎక్కడో అపార్ట్మెంట్లలో ఇస్తారంట. వాళ్ళకు ఒక భూమి మీద ఉన్న ఇల్లు ఏ విధంగా ఉంటుంది, అపార్ట్మెంట్లో ఉన్న ఇల్లు ఏ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ చాలా సంతోషపడ్డారు, కానీ ఇప్పుడు చాలామంది అక్కడ ఉన్న రైతులు వెనకడుగు చేస్తున్నారు.